కంచుకోటలు కూలుతున్నాయా? పులివెందులలో వైసీపీ ఇక అస్తిత్వం ప్రమాదంలో పడిపోతుందా? 2029 ఎన్నికల్లో ఫలితాలు ఏముండబోతున్నాయి? జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే ఓటర్ల నాడిని పసికట్టడం సాధ్యమేనా అనే అనేక రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. ఇంతకు ఏ దాని గురించి ఇదంతా చర్చ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుంది. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. ఈరోజు పులివెందుల ఫలితాలు రాజకీయంలో ఒక చర్చగా మారాయి. 30 ఏళ్లుగా టీడీపీ అడుగు పెట్టలేని పులివెందుల ఈరోజు అక్కడ అఖండ విజయాన్ని సాధించి జెండా రెపరెపలాడిస్తోంది. 30 ఏళ్ల కసిని ఒక్కటేసారి ఒక్క ఫలితంతో టీడీపీ తీర్చుకుంది అనే చర్చ మొదలైంది. ఇంతకు ఎందుకు ఇదంతా జరిగింది అంటే, గత 30 ఏళ్ల నుంచి వెళ్ళి అక్కడ ఏకగ్రీవ ఎన్నికలు జరగడం, కనీసం పోటీ జరగకపోవడం, వైసీపీ మీద ఉన్న ప్రజాభిప్రాయం ఏందో తెలియకపోవడమే ఈరోజు ఈ విక్టరీ సాధించడానికి కారణమైందని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. అదేం కాదు, కేవలం రిగ్గింగ్ ద్వారా, దొంగ ఓట్లను వేయడం ద్వారా, పోలీసుల పహారాలో వైసీపీ ప్రజలు అదేవిధంగా అభిమానులు ఓట్లు వేయకుండా అడ్డుకోవడం ద్వారా ఈ విక్టరీ సాధ్యమైందని వైసీపీ చెప్తుంది. పార్టీల మాటలు ఎలా ఉన్నా కూడా ప్రజల్లో మాత్రము ఈరోజు వైసీపీ కంచుకోట అక్కడ బద్దలు కావడం పైన ఒక ఆనందం వ్యక్తం అవుతున్నది. టీడీపీ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. 2029లోనూ కూడా ఇదే ఫలితం వస్తుందా అన్న ఒక సందేహానికి ఇది ఒక నాంది ప్రస్తావనగా మారింది. ఇంతకు ఎందుకు టీడీపీ ఇంతటి విజయాన్ని సాధించింది అనే చర్చ చేసినప్పుడు, టీడీపీ గత కొన్నేళ్లుగా పులివెందులలో స్థానం కావాలని, అక్కడ అడుగు పెట్టాలని, విజయం సాధించాలని ఎంతో శ్రమిస్తున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. ఈసారి మాత్రం జగన్ ఉనికి ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయాలి, జగన్ అహంకారాన్ని దెబ్బతీయాలి అని వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో పాటు అక్కడ జగన్ని నిత్యం ప్రశ్నించే బీటెక్ రవిని, ఆయన భార్య మారెడ్డి లతారెడ్డిని పోటీలో దించింది. అయితే అదే సమయంలో వైఎస్ఆర్సీపీ నుంచి కేవలం సాధారణమైన వైసీపీ నాయకున్నే వాళ్ళు దించడము, వాళ్ళు దీనిపైన పెద్ద ఒక వ్యూహాన్ని రూపొందించుకోలేకపోవడము, ఒక అహంకారంతో ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామనే నమ్మకంతో ఉండడము, ఇలాంటి ఫలితాలు కనీసం వాళ్లకు డిపాజిట్ కూడా దక్కలేదు. ఈరోజు 6033 ఓట్లతోటి టీడీపీ అభ్యర్థి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించింది. అదే సమయంలో ఇతరులు కూడా కనీసం 293 ఓట్లను మాత్రమే సాధించడం చూస్తుంటే ఏకపక్షంగా ఈ ఎన్నిక జరిగిందని తెలుస్తున్నది. సో 2029 ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగితే పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది అనే చర్చ మొదలైంది. ఇది టీడీపీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇస్తుంటే వైసీపీ శ్రేణుల్లో ఒక నిస్తేజాన్ని తీసుకొచ్చే అంశము. అదేవిధంగా టీడీపీ రేపు రాబోయే ఎన్నికల్లోనూ కూడా మేము విజయం సాధిస్తాము, ఈ ఏడాది పాలనకు ఇది రెఫరెండము కాబట్టి ఇంకా రాబోయే ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్ కుటుంబానికి, వైఎస్ఆర్ కుటుంబంలో వచ్చిన విభేదాలకు, గత 5 ఏళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులను పట్టించుకోకపోవడం పైన, అదేవిధంగా వైసీపీ నాయకులను కూడా అక్కడ పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయనే విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. సో టీడీపీ బీటెక్ రవి ఇప్పుడు అత్యంత ఉత్సాహంతో ఉన్నారు. ఇంకా వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపు అన్న ఒక ఆకాంక్షతోటి, ఒక ఆశాభావంతో ఉన్నారు. అయితే ఇది ఏడాదిలో వచ్చిన మార్పా, ఈ మార్పు 4 ఏళ్ల వరకు కొనసాగుతుందా అనేది తేలాల్సి ఉంది. ఇదే సమయంలో ఓట్ల రిగ్గింగ్ జరిగిందని జగన్ నిన్న ఆధారాలతో సహా బయటపెట్టడం, హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకోవడం, హైకోర్టులో దీని పట్ల ఎలాంటి తీర్పు వస్తుంది, ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అనే ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ప్రస్తుతానికి వైసీపీకి ఘోర పరాజయం, టీడీపీకి అఖండ విజయం మాత్రము ఈ 2 పార్టీల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటి వరకు ఉన్న అంచనాలు మొత్తం తారుమారు చేస్తూ ఇక రాబోయే ఎన్నికలకు ఇదొక కొత్త మలుపుగా మారబోతుంది. మరి రేపటి కోర్టులో ఎవరికి న్యాయం జరగబోతుంది, ఈ ఎన్నికలపైన తుది తీర్పు ఎలా ఉండబోతుంది, న్యాయ సమీక్ష ఏం జరగబోతుంది, వేచి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలు
తెలియజేయాలనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.